యోబు సమస్తాన్ని కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, బిడ్డలను కోల్పోయి దుఃఖాక్రాంతుడై కృంగిపోతున్నాడు. యోబు దగ్గరికి దేవుడొచ్చి మాట్లాడుతున్నాడు. ప్రశ్నలు వేస్తున్నాడు. ఆయన 1, 2 కాదు, 77 ప్రశ్నలు అడిగాడు. నీతిమంతుడైన యోబునే 77 ప్రశ్నలు అడిగితే మరి నిన్ను నన్ను ఎన్ని ప్రశ్నలు అడగాలైనా? యోబుకున్న కృప ఏంటంటే, యోబు భూమి మీద ఉండగానే ఆయన ప్రశ్నలు అడిగాడు. యోబు ఒప్పుకోవడానికి అవకాశం ఉన్నది. ఒక్కవేళ తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రశ్నలు అడిగితే మనం ఒప్పుకున్నా క్షమించబడే అవకాశం ఉండదు. యోబు అంటాడు 40వ అధ్యాయంలో, అప్పుడు యోబు యెహోవాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును, ఒకమారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను అని ఒప్పుకుంటున్నాడు.